ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బ్లెస్సింగ్ టైం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం బహుగా సుఖపడుతున్నావా అనే మాటను మనం ధ్యానం చేద్దాం. బహుగా సుఖపడుతున్నావా? చాలామంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుని ఘనపరుస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి దీవెనలు బట్టి దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంటారు. కానీ తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా దేవుని విడిచిపెట్టేసి దేవుని ఆరాధన కూడా వెళ్ళకుండా, మందిరానికి వెళ్ళకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఉంటారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం బహుగా సుఖపడుతున్నావా అనే మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుండి 19 వరకు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ప్రేమేందని బిడ్డలారా, గమనించండి. ఒక ధనవంతుడు ఉన్నాడు, భూమి సమృద్ధిగా పండింది, సమృద్ధిగా పండింది, మంచి ధాన్యం వచ్చింది, ఎంతగానో దీవించబడ్డాడు. ఆయన కొట్లన్నీ కూడా నిండి ఉన్నాయి. అయితే ఇంకా ధాన్యం ఎక్కువ అయిపోయింది. పాత కొట్లన్నీ కూడా తీసేసి కొత్తవి కట్టించేసి ధాన్యము నింపుకొని తన ప్రాణముతో తాను అంటూ ఉన్నాడంట, నా ప్రాణమా సుఖించు, తినము, త్రాగము. ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తి ఉంది, ఎంత ధాన్యము కావాలంటే అంత ఉంది. నీకు ఇంకా చింతనే లేదు, అసలు టెన్షనే పడాల్సిన అవసరం లేదు. చాలా ఆస్తి ఉంది, సుఖించు, ఎంజాయ్ చేయి అన్నట్టుగా తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడంట ధనవంతుడు. నేటి దినములో ఆస్తి ఉంది, అంతస్తులున్నాయి, పలుకుబడి ఉంది. కేవలం ఈ ఆస్తులను అనుభవించటానికి, తినటానికి, తాగటానికి, తిరగటానికే సమయాన్ని వెచ్చిస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అది అని గుర్తెరగట్లేదు. దేవుడు ఇస్తేనే కదా ఈ ఆశీర్వాదం వచ్చింది. దేవుడు కనికరిస్తేనే కదా మనం దీవించబడింది. దేవుడు ఇవ్వకపోతే ఇవన్నీ నాకు ఎలా వస్తాయి అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఆస్తిపాస్తులుంటే చాలు అని అనుకుంటున్నాడు మనిషి, పలుకుబడి ఉంటే చాలు అనుకుంటున్నాడు మనిషి. తినడానికి సమృద్ధిగా ఉంది, తరతరాల వరకు తరగని ఆస్తి ఉంది, ఇంకేం కావాలి నాకు, సుఖించు, తిను, తాగు అని తన ప్రాణంతో చెప్పుకుంటారు. చాలామంది ఇలాగే ఉంటున్నారు. ఆస్తిపాస్తులున్నాయి, నా ఆస్తి నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా జీతం నా ఇష్టం, తింటానో త్రాగుతానో ఏం చేస్తానో మీకు అనవసరమని మంచి చెప్పేవారిని ఎదురు సమాధానం చెప్తా ఉన్నారు. నా ఆస్తి నా ఇష్టం అంటూ ఉన్నారు. నీ సంపాదన నీ ఇష్టమే, కానీ అది దేవుడిచ్చినది, అది దేవుడు నీకు అనుగ్రహించినదని గుర్తు చేసుకో ఒకసారి అంటున్నాడు ఆయన. నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా,
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాలకు తినగలిగినంత ఆస్తి ఉంది. ఇంకా ఏమి టెన్షనే లేదు, చింతనే లేదు. కేవలము వాటిని అనుభవించటానికే ఆయన తీర్మానం చేసుకున్నాడు. సుఖించు, తిను, త్రాగు. గమనించండి నేను బిడ్డారా, ఉద్యోగం లేనప్పుడేమో అయ్యా ఉద్యోగం కోసం ప్రార్థించండి అయ్యా. వ్యాపారం ఏమీ లేనప్పుడేమో అయ్యా ఒక మంచి వ్యాపారం చేసుకోవాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. వివాహం ఆలస్యమవుతూ ఉంటే అయ్యా వివాహం ఇంకా సెటిల్ కాలేదయ్యా, ప్రార్థన చేయండి. అప్పులోనే ఉన్నానయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. సమస్యలో ఉన్నానయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. మరి ఆ సమస్య నుంచి బయటపడ్డాక, ఆ అప్పుల నుంచి బయటపడ్డాక, వివాహం ఘనంగా జరిగిన తర్వాత, వ్యాపారం విస్తరించిన తర్వాత, ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత దేవుడు గుర్తుకు రాడు. కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దైవ సేవకులు, సంఘము గుర్తుకు రాదు. కారణం వాళ్ళ ముందున్నది ధనం, ఆస్తిపాస్తులు. అవి వాళ్ళ కళ్ళ ఎదుట కనబడేసరికి దేవుడు గుర్తుకు రాడు, మర్చిపోతారు. సంఘము గుర్తుకు రాదు, మర్చిపోతారు. ఇదిగో ఈ ధనవంతుడిలాగే అందరూ తయారవుతున్నారేమో బహుశా. బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బ్రదర్, సిస్టర్ ఎలా ఉన్నారు? నీవు ఆశీర్వాదము పొందక ముందు ఎలా ఉన్నావు? నీ కొరకు ప్రార్థన చేసిన సంఘాన్ని నువ్వు విడిచిపెట్టకుండా సంఘంలోనే ఉండాలి. నీ కోసం ప్రార్థన చేసిన, కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసిన మీ దైవ సేవకుని మీరు విడిచిపెట్టకూడదు. ధనవంతుడు అంటున్నాడు, తిను, తాగు, సుఖించు, ఇంకా ఎన్ని సంవత్సరాలకు కావాలో అంత ఆస్తి ఉంది నీకు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇదేనా జీవితం? ఇదేనా జీవితం? బాగుపడేంత వరకు ఒక రకంగా ఉండి, బాగుపడ్డ తర్వాత అందరినీ మర్చిపోయి, డబ్బు రాగానే అహంకారము పెరిగిపోయి, దేవుని విడిచిపెట్టేసి, సంఘాన్ని విడిచిపెట్టేసి తిరుగుతున్నావేమో బహుశా. ధనమెచ్చు మదమెచ్చు అన్నట్టుగా ధనం పెరగగానే మదం పెరిగిపోయిందేమో, గర్వం వచ్చేసిందేమో, అహంకారం వచ్చేసిందేమో. నా డబ్బులు, నా ఆస్తి, నా పలుకుబడి అని నువ్వు పొంగిపోతున్నావేమో. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక్క మాట ప్రభు అక్కడ అంటూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 20-21వ వచనమును మనం చదువుదాం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. వెర్రివాడా అని అంటున్నాడు దేవుడు. అవును, దేవుని విడిచి తిరిగేవారికి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి గర్వంతో ఉండేవారికి, సంఘములో ఎంత కన్నీళ్ళ ప్రార్థన చేశారో నీ కోసం, కృతజ్ఞత లేకుండా, మందిరం వైపు చూడకుండా, మందిరానికి రాకుండా, నాకున్నటువంటి ఉద్యోగం, నా స్టేటస్, నా డబ్బు, నా ఆస్తి అని పొంగిపోతున్నావే, వెర్రివాడా అంటున్నాడు దేవుడు. వెర్రి పట్టింది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన మేలును అన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించకుండా, దేవునికి మహిమకరంగా జీవించకుండా, నా ఆస్తి, నా డబ్బు, నా జీతం, నా ఆదాయం, ఇదేనా జీవితం? మన అంశం ఈరోజు మర్చిపోకండి. బహుగా సుఖపడుతున్నావా? ప్రార్థన లేకుండా, చర్చికి వెళ్ళకుండా, వాక్యం చదవకుండా, విచ్చలవిడిగా తిరుగుతూ, డబ్బుంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, తిరుగుతూ ఇష్టానుసారము బ్రతుకుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావేమో కదా. బహుగా సుఖపడుతున్నావేమో కదా. ప్రభు మాట్లాడుతున్నాడు నీతోనే. ఇది లేకముందు, ఈ ఆశీర్వాదం రాకముందు నీ స్థితి ఏంటి అసలు? ఈ ఆశీర్వాదం కలగకముందు నీ బ్రతుకేంటి అసలు? గత జీవితం ఏంటి అసలు? ఇప్పుడైతే దేవుని విడిచిపెట్టి డబ్బుందని అహంకారంతో ఉన్నావేమో, బహుగా సుఖపడుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే
నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరిదవుతుంది? ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించిన డబ్బు ఎవరిదవుతుంది? ఆస్తిపాస్తులు ఎవరైతాయి? తోటలు, భూములు ఎవరివైతాయి? తిను, తాగు అంటున్నావేమో కదా, సుఖించు అంటున్నావేమో కదా, మాకు అవసరం లేదు దేవుడు అంటున్నావేమో, మేము సెటిల్ అయిపోయాం, ఇంకా మాకు ప్రార్థన అవసరం లేదు అని విడిచిపెట్టేసావేమో దేవుణ్ణి. అయితే వెర్రివాడా అంటున్నాడు. వెర్రి పట్టింది వాళ్ళకి. కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావంటే వెర్రివాడా అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమవుతుంది నీ ఆస్తి? ఏమవుతుంది నీ పలుకుబడి? ఏమవుతుంది నీ డబ్బు? ఏమవుతుంది నీ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు ఏమవుతాయి? ఖద్దరు వస్త్రాలు ఏమవుతాయి? ఏమవుతాయి? నీ జీవితం ఏమవుతుంది అసలు? ఎవరి పాలవుతుంది నీ ఆస్తి అంతా? సుఖించుము అన్నట్టున్నావే, బహుగా సుఖిస్తున్నావే. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, దేవుని భయమే లేకుండా తిరుగుతున్నావే. తల్లి తండ్రి చెప్పినా వినకుండా తిరుగుతున్నావే, విచ్చలవిడిగా ఉన్నావే. వెర్రి పట్టిందా నీకు అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ఆస్తిపాస్తులని ఎవరివైతాయి? నా ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు. కొన్ని సంవత్సరాలకు కావలసినంత ధాన్యం, కావలసినంత ఆస్తి, కావలసినంత సమృద్ధి ఉంది. సుఖించుము, తినుము, త్రాగుము అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రేమని ధన్యులారా, దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావా? దేవుని కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? నీకోసం ప్రార్థించిన సంఘాన్ని విడిచిపెట్టేశావా? నీకోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినటువంటి దైవ సేవకుని విడిచిపెట్టేశావా? మాటలు లేవా? సంఘాన్ని వదిలేశావా? డబ్బు అనే అహంకారంలో పడిపోయినావా? ఆస్తి పాస్తులు అనే అహంకారంతో పడిపోయావా? సంపాదన పెరిగేసరికి సంఘం గుర్తుకు రాలేదా? సంపాదన పెరిగేసరికి దేవుడు గుర్తుకు రావట్లేదా? డబ్బు మొహం చూసేసరికి దేవుణ్ణే మర్చిపోయేంత స్థాయికి వెళ్ళిపోయావా? వెర్రివాడా, నీ ప్రాణం ఈరోజే, ఈ రాత్రి అడిగితే ఏమవుతుంది? ఇక నీ సంపాదన ఏమవుతుందని ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. మరొక మాట చదువుదాం మనం పరిశుద్ధ గ్రంథంలోనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ధనవంతుడొకడు నేను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇంకో ధనవంతుడు ఉన్నాడు. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. బహుగా సుఖపడుతున్నాడంట. చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది, మంచి బట్టలు, ఊదారంగు వస్త్రాలు, సన్ననార వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. కావలసిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటున్నాడు, కావలసినటువంటి పానీయములు తాగుతున్నాడు, ఇష్టానుసారం తిరుగుతున్నాడు. డబ్బుంది, తన దగ్గర ఆస్తి ఉంది. ఆస్తి ఉంటే సరిపోతుందా? అంతస్తులు ఉంటే సరిపోతుందా? పలుకుబడి ఉంటే సరిపోతుందా? దేవుడు వద్దా? దేవుని కాపుదల వద్దా? దేవుని నడిపింపు వద్దా? దేవుని కృప మీకు వద్దా? బాగుపడ్డాక దేవుని వదిలేస్తావా? అన్నీ ఇచ్చిన దేవుని విడిచిపెడతావా? అన్ని రకాలుగా సెటిల్ అయిపోయిన తర్వాత సంఘాన్ని నువ్వు తృణీకరించేసి వదిలేస్తావా? ఒకప్పుడు సంఘం అంటే ఎంత ఇష్టం నీకు, ఒకప్పుడు సంఘం అంటే ఎంత ప్రేమ నీకు. మా చర్చి, మా సేవకుడు, ఇది మా సంఘం అని ఎంత ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బు పెరిగేసరికి, జీతం పెరిగేసరికి, ఆదాయం పెరిగేసరికి, అంతస్తులు పెరిగేసరికి మా స్థాయికి తగ్గంత చర్చి కాదు కదా ఇది, మా స్టేటస్కి తగ్గట్టు చర్చి కాదు కదా ఇది, చాలా చిన్న సేవకుడు, చాలా చిన్న చర్చి, కనీసమైన వసతులు కూడా లేవు, మేము ఎలా వెళ్తాం ఇప్పుడు, మేము ఇప్పుడు రిచ్ అయిపోయాం అని రిచ్గా ఉన్న చర్చి కావాలని కోరుకుంటున్నావేమో. బహుశా బహుగా సుఖపడుతున్నావేమో, బహుగా సుఖపడాలని తలుస్తున్నావేమో, ఇష్టానుసారం జీవించాలని అనుకుంటున్నావేమో నువ్వు. అయితే ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, ఒకరోజు
దేవుని యొక్క మాట నీకు సెలవిస్తున్నాడు. నీ ప్రాణం ఈరోజు అడిగితే నీ సుఖభోగాలు ఏమవుతాయి? నీ డబ్బేమవుతుంది? నీ ఆస్తిపాస్తులు ఎవరివైతాయి? ఏమవుతుంది అసలు నీ ప్రాణం? తిను త్రాగు, సుఖించు, తిను త్రాగు అన్నట్టుగా బ్రతుకుతున్నావే విచ్చలవిడిగా. ఈరోజు ప్రభు అడుగుతున్నా, నిన్ను బహుగా సుఖపడుతున్నావేమో. అయితే ఒకరోజు సమయం వస్తుంది, హల్లెలూయా, దేవుడు అడిగే సమయం వస్తుంది, లెక్క అడిగే సమయం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఊదారంగు బట్టలు, మంచి బట్టలు, సన్ననార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము, చూడండి, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. అన్ని రకాలైనటువంటి సుఖభోగాలు అనుభవిస్తున్నాడు ఆయన. కానీ ఏ రోజు కూడా ప్రార్థన చేయలేదు, ఏ రోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ఏ రోజు కూడా తనను తను తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకోలేదు ఆయన. ప్రభువా, నువ్వు ఇచ్చిన కృపనేది. ప్రభువా, నీ సేవకు నేను ఏమి ఇవ్వాలి? ప్రభువా, ఇదిగో నా కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినటువంటి సంఘానికి నేను ఏం మేలు చేయాలి? ఏ సహాయం నేను చేయాలి? నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దైవజనునికి నేను ఏం సహాయం చేయాలి? మా సంఘానికి ఏ సహకారం అందించాలి నేను అని ఏ రోజైనా అనుకున్నావా? నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా పిల్లలు తరతరాలు తినేంత ఆస్తిని నేను సమకూర్చాలని ఒవ్విల్లుడుతున్నావే. దేవుడు దీవించాడే, అయితే దేవుని మర్చిపోయి నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు. ఆశీర్వదించిన దేవుని మర్చిపోయావు. బహుగా సుఖపడుతున్నావా? తినడానికే, తాగడానికే, జీవితంలో అనేకమైనటువంటి వస్తువులు కొనడానికే, షాపింగ్ చేయడానికే ఎంజాయ్ చేస్తూ బహుగా సుఖపడుతూ నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు కళ్ళ కనపడలేదేమో. నీకోసం ప్రార్థన చేసిన మందిరం కనపడలేదేమో. నీకోసం ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చిన సేవకుడు నీకు కనపడలేదేమో. సుఖపడడానికి అలవాటు అయిపోయావా? జీవితంలో బహుగా సుఖపడుతూ జీవిస్తున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 22, 23 వచనాలు ధ్యానం చేద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ ధనికుని యొక్క బల్ల దగ్గర దరిద్రుడైనటువంటి లాజరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కనీసం ఆయనకు తినడానికి ఒక రొట్టె ముక్కను కూడా ఆయన వేయటానికి మనస్సు రాలేదు. జీవితంలో దేవుణ్ణి ఉంచుకొని ఎన్నో కష్టాలు భరించి దేవునికి విధేయుడిగా జీవించాడు. అయితే ఆ దరిద్రుడు అనేటువంటి ఆ లాజరు కూడా చనిపోయాడు. ధనికుడు అయినటువంటి ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. అయితే దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఆ లాజరు అనే వ్యక్తి కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. బహుగా సుఖపడ్డాడే, మరి భూమి మీద బహుగా సుఖము అనుభవించాడే, బహుగా ఆస్తిపాస్తులు అనుభవించాడే. దేవుడు కనపల్లె, సంఘం కనపల్లె, సేవకుడు కనపల్లె, వాక్యము వినబడుతున్నా కూడా కేర్ లేకుండా తిరిగాడే. మరి ఇప్పుడు చనిపోయినాడు, పాతిపెట్టారు, పైకి వెళ్ళిపోయాడు. అక్కడ అగ్నిగుండంలో వేశారు. అగ్నిలో కాలిపోతున్నాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. బహుగా సుఖపడుతున్నావా ప్రేమైన బిడ్డ? దేవునికి సమయం ఇవ్వు. దేవునికి సమయం ఇవ్వు. దేవుని ప్రార్థనకు సమయం ఇవ్వు. దేవుని ఆరాధనకు సమయం ఇవ్వు. నీకోసం కన్నీళ్లు కార్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరపడిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి నువ్వు విచ్చలవిడికి తిరుగుతున్నావేమో. నీకోసం కన్నీళ్లు గార్చిన సంఘాన్ని వదిలేయగాకు. నీకోసం కన్నీళ్లు గార్చిన సేవకుని విడిచిపెట్టగాకు. గుర్తు చేసుకో, దేవునికి మహిమకరంగా జీవించు.
బహుగా సుఖపడ్డానికి అలవాటైపోయి తిరగటం, తినటం, త్రాగటమే అలవాటుగా చేసుకున్నావేమో. బహు సుఖాన్ని అనుభవించటానికి నీ మనసు అలవాటైపోయిందేమో. అయితే ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నాడు. బహుగా సుఖపడినటువంటి ఆ ధనికుడు చనిపోయిన తర్వాత అక్కడ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట, బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమని నేను బిడ్డారా, ఒక్క చుక్క నీళ్ళు, చిటికెన వేలు చుక్క నీళ్ళు, చిటికెన వేలుతో చుక్క నీళ్ళు లాజరుతో పంపియండి అయ్యా అని వేడుకుంటున్నాడు. ఇక్కడ బహుగా సుఖపడ్డాడు, అక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా దొరకట్లేదు. ఇక్కడ దేవునికి మహిమకరంగా జీవించాడు, అనేక కష్టాలను కూడా అనుభవించాడు లాజరు. అయితే అక్కడికి పోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, దేవుని కృపకు పాత్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుగా సుఖపడుతున్నావేమో, ఒకవేళ అలా ఉంటే నిన్ను నువ్వు సరి చేసుకో. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో. మరొక మాట చదువుతాం. హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి కదా. నీవు బ్రతికున్నప్పుడు నీ జీవితకాలం అంతా బహు సుఖాన్ని అనుభవించావు. సేవకులు చెప్పినట్టు వినలే, ప్రవక్తలు చెప్పినట్టు వినలే, ఎవరు నిన్ను హెచ్చరించినా లెక్క జమ లేకుండా బ్రతికేవేమో కదా. బహుశా సేవకుడు చెప్పినా, దేవుని స్వరం వినమన్నా కేర్ లేకుండా బ్రతుకుతున్నావేమో. తల్లి తండ్రి మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో. డబ్బు, సంపాదన, ఆస్తి అనేటువంటి మాయలో పడిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నావేమో. మరి ఆ ధనికుని డబ్బు తనని నరకం నుండి తప్పించగలిగిందా? తన ఆస్తి ఆ వేదన నుండి తప్పించగలిగిందా? తప్పించలేదు కదా. దేవుని కృప కావాలి. అతను జీవితకాలం అంతా కూడా, బ్రతికున్నంత కాలం కూడా ఇష్టానుసారం జీవించాడట. ఇష్టానుసారం, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటారు. ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. ఇష్టానుసారం బ్రతుకుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారం బ్రతికావు. అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యాతన, నరక యాతన అంటారు కదా. నరక యాతన పడతా ఉన్నాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు ఆ ధనికుడు. భూమి మీద ఇష్టానుసారం బ్రతుకుతున్నావా ప్రేమైన బిడ్డ? ఇష్టానుసారం జీవిస్తున్నావా? లక్షల లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయని ఇష్టానుసారం జీవిస్తున్నావా? ఆస్తి పాస్తులు దండిగా ఉన్నాయని ఇష్టానుసారం జీవిస్తున్నావా? ఎవ్వరూ నీకు కళ్ళగనబడట్లేదా? ఒకరోజు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు వస్తుంది. జాగ్రత్త. ఈ రోజైనా దేవునికి సమయం ఇవ్వు. ఈ రోజైనా మందిరానికి నడువు. ఈ రోజైనా నీ కోసం కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సేవకుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, అక్కడ యాతన పడుతూ ఉన్నాడు, యాతన పడుతున్నాడు. అబ్రహాం అంటున్నాడు అక్కడ, భూమి మీద బ్రతికున్నంత కాలం నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు కదా, ఇష్టం వచ్చినట్టు తిరిగావు, ఇష్టం వచ్చినట్టు అనుభవించావు సుఖభోగాలన్నీ. దేవుని మాట విన్నావా? సేవకుల మాట విన్నావా? దేవునికి లోబడ్డావా? ఏ రోజైనా దేవుని మందిరంలో నువ్వు ప్రార్థించావా? కృతజ్ఞతలు చెల్లించావా? సుఖించుము, తిను, త్రాగుము అని ఎంజాయ్ చేసావే జీవితం అంతా. తిరగడానికి సమయం ఉంది కానీ మందిరానికి రావడానికి సమయం లేదు. తిని తాగడానికి సమయం ఉంది కానీ దేవుని స్తుతించడానికి సమయం లేదా? ఈరోజు ధనికుడు ఏమైపోయాడు? నరక యాతన పడుతూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు. ప్రేమ నేను బిడ్డారా, ఒకవేళ నీ డబ్బును చూసి నువ్వు అహంకారంతో ఉన్నావేమో, అలర్ట్గా ఈరోజు. ఒకవేళ నీ ఆస్తి పాస్తులను చూసి నాకు ఇవి వింటే చాలు, ఇంకెవ్వరు అవసరం లే, దేవుడు కూడా అవసరం లేదని
అహంకారంతో ఉన్నావేమో, గర్వంతో ఉన్నావేమో, రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మరొక మాట చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. యెషయా గ్రంథం 55:6 వచనం చదువుతాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి. దేవుడు దొరికే సమయంలో వెతకండి. దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి. నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వు కూర్చున్న ప్లేస్లోనే టీవీ ఆన్ చేయగానే ఎంతోమంది దైవజనులు వాక్యము ప్రకటిస్తూ ఉంటే ప్రభు యొక్క వాక్యాన్ని వీక్షించి సరి చేసుకునే భాగ్యం నీకు ఇచ్చాడు కదా. దేవుడు దొరుకు కాలమున ఆయన వెతకాలి, ఆయన దొరుకు కాలమున వెతకాలి. దేవుడు దొరికే కాలంలో ఆ ధనికులు ఇద్దరు ఏం చేశారు? ఒక ఆయనేమో ధాన్యము సమృద్ధిగా ఉంది, ఎన్ని సంవత్సరాలు కావాలో అంత ఆహారం ఉంది, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు అని చెప్పుకున్నాడు. ఇంకొక ధనికుడు అయితే బాగా సన్ననార వస్త్రాలు వేసుకొని తను ఇష్టం వచ్చినట్టుగా తినడం, తాగడం, బహు సుఖాన్ని అనుభవిస్తూ జీవించాడు. దేవుడు దొరికే కాలంలో దేవుణ్ణి వెంబడించలే, దేవుణ్ణి ఆరాధించలే, దేవునికి కృతజ్ఞత చెల్లించలే, ఇష్టానుసారం జీవించాడు. ప్రభు అంటున్నాడు, దేవుడు దొరుకు కాలమున ఆయన్ను వెంబడించండి, ఆయన వెతకండి. వాళ్ళైతే ఇష్టానుసారం జీవించారు, నువ్వు అలా చేయొద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయ. చూద్దాం మరొక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 53:2 వచనం చదువుతాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమో, జ్ఞానము కలిగి తెలివి కలిగి దేవుని వెతికేటువంటి వాళ్ళు ఉన్నారేమో అని వెతుకుతున్నాడంట దేవుడు. తల్లి ప్రార్థనకి వెళ్తే పిల్లలు రారు, తండ్రి తల్లి ఇద్దరు ప్రార్థనకి వెళ్తే పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పిల్లలు ప్రార్థనకి వెళ్తే తల్లిదండ్రులు రారు. గమనించండి పిల్లరా, ఎక్కడ సమాధానం ఉంది? ఇంట్లో ఎక్కడ సమాధానం ఉంది? ఇష్టానుసారం బ్రతుకుతున్నారు కదా. తండ్రి ఆలోచన ప్రకారం విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే ఆ సహోదరి మాత్రం కన్నీళ్లు గార్చి నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి ప్రభువా అని ఏడ్చి కన్నీళ్లు గార్చి ఉపవాసం అండి ప్రార్థన చేస్తుంటే ఈ పెద్ద ఆయన ఏమి పట్టనట్టు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. పిల్లల కొద్దీ స్నేహితులని విచ్చలవిడిగా తిరుగుతూ జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు మారుతుంది కుటుంబం? రొమ్ము కొట్టుకొని ఏడ్చే సమయం వచ్చినప్పుడా? విచ్చలవిడిగా తిరిగి పతనమైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కళ్ళారా చూస్తున్నావు, ఇంకా మారట్లేదు. ఈరోజు మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజైనా సరే నిన్ను నువ్వు సరి చేసుకో. ఈరోజైనా సరే నువ్వు పరీక్షను చేసుకో. మారు మనసు పొందు. నీ డబ్బు నిన్ను సమాధి వరకు తీసుకెళ్తుంది, మంచి సమాధి కూడా కట్టేలాగా చేస్తుందేమో, కానీ దేవుని రాజ్యానికి అయితే చేర్చలేదు. నీ పలుకుబడి కూడా అంతే, అవి శాశ్వతమైనవి కావు. తెలుసుకో. ఈరోజైనా దేవునికి లోబడు, దేవునికి కృతజ్ఞతగా జీవించు. నువ్వు విడిచిపెట్టిన సంఘానికి తిరిగి వెళ్ళు, నీ దైవ సేవకునితో మాట్లాడు, మళ్ళీ సంఘములో కలుసుకో, దేవుని ఆరాధించు. అహంకారం, గర్వం విడిచిపెట్టు. ఆశీర్వాదాలకు పాత్రులుగా అవమని ప్రభు మరొకసారి సెలవిస్తున్నాడు. ప్రభు ఈ వాక్కును బట్టి వినుచున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవిద్దాం. మహిమగల దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. బహుగా సుఖపడుతున్నావా అనే మాట మాకు సెలవిచ్చినందుకు వందనాలు నైనా. భయము లేక, భక్తి లేక విచ్చలవిడిగా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్న అనేక కుటుంబాలు ఉన్నాయి. సరిచేయండి ప్రభువా, సరిచేయండి తండ్రి. ఆత్మీయత దయచేయండి, సమాధాన హృదయం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభువా. అట్టి కృప దయచేయండి. ఏ కుటుంబంలో అనారోగ్యం ఉన్నదో స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి.
ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక సహాయం దయచేయండి తండ్రి. కృపాక్షేమములు నీ బిడ్డల వెంట అనుగ్రహించమని, బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నిండుగా దీవించండి. కృపాక్షేమములు వారి కుటుంబంలో అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్ టైం అయినటువంటి ఈ టీవీ కార్యక్రమాలు మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే, మీకు ఆత్మీయ అభివృద్ధిని కలిగిస్తున్నట్లయితే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినట్లయితే క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సాక్ష్యములు మాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ప్రేరేపణ కలిగితే ఒక ఎపిసోడ్ మీరు కూడా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు. తర్వాత కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసైనా మీ కానుకను పంపించవచ్చు. ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ వచ్చే సమయమున మరి యొక్క వాక్య సందేశంతో మనం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.